నమస్తే సార్. నమస్తే అమ్మ. మీ పేరు? అనిల్ కుమార్. మీ హాస్టల్ పేరు? శ్రీ సాయి సారి లేడీస్ హాస్టల్. ఓకే సార్. అయితే ఇప్పుడు హాస్టల్స్ అన్నీ కూడా ఎల్పిజి షార్టేజ్ వల్ల మనకి మూసేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. మీరేమైనా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? మేము ఆల్రెడీ ఎలక్ట్రికల్ వాడతాం, గ్యాస్ షార్టేజ్ లేదు. ఇప్పుడు ఎలక్ట్రికల్ స్టవ్స్ వాడుతున్నాం. ఓకే, అంటే ముందు నుంచి ఎలక్ట్రికా లేకపోతే ఇప్పుడు? గ్యాస్ షార్టేజ్ వల్లే ఎలక్ట్రికల్ స్టవ్స్ తీసుకున్నాం. సో అంటే ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ అనేది చాలా చిన్న పెద్ద వ్యాపారాల పైన దెబ్బ పడుతూ ఉంది కదా సార్, మరి ఇది ఇలానే కొనసాగుతుంటే మరి ఎలా ఉంటుంది పరిస్థితి? మోస్ట్లీ వార్ అయిపోయిన వెంటనే మనకి ఏమైనా షార్టేజ్ పోద్దామో అనుకుంటున్నాం అంతే. అండ్ కమర్షియల్స్ పైన కూడా 5,000 6,000 అలా చెప్తున్నారు కదా, మరి పైన అమ్ముతున్నారు కానీ అయినా కూడా షార్టేజ్ లేవు, మాకు కూడా లేవు. ఓకే, మీకు ఎన్ని గ్యాస్ సిలిండర్స్ పడతాయి సార్ ఒక మంత్లో? అంతే మాకు 6 సిలిండర్స్ వరకు అవుతాయేమో, 6-7. చాలా హాస్టల్స్లో ఫీజెస్ ఇంక్రీజ్ చేయడం కానీ లేదు అంటే ఫుడ్ కట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు కదా, మరి మీ హాస్టల్లో అలాంటివి ఏమైనా ఉన్నాయా? మేము ప్రస్తుతానికి అలా ఏం ఆపట్లేదమ్మా, అన్నీ ఇచ్చేస్తున్నాం. అండ్ కేంద్ర ప్రభుత్వం షార్టేజ్ ఏదీ లేదు అని అంటుంది, మరి రాష్ట్రంలో మొత్తం ఇంత హడావుడి జరుగుతుంది కదా, మరి నిజంగానే షార్టేజ్ ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారా? షార్టేజ్ ఉందమ్మా, షార్టేజ్ లేకపోతే వాటి అందరూ ఇచ్చేస్తారు కదా, ఒకనే ఉంటారు కదా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఎక్కువ ప్రైజెస్కి అయితే షార్టేజ్ లేదు, తక్కువ ప్రైజెస్కి అయితే షార్టేజ్ ఉందా అని ఇంకో క్వశ్చన్. అలాగేం లేదు. షార్టేజ్ ఉండటం వల్ల బ్లాక్లో అమ్ముతున్నారు అందరూ.